మీనరాశి వారికి ఇంతకాలం మీరు ఎదురు చూసిన అదృష్టకాలం ఇప్పుడు మీ దిశగా నడిచి వస్తుందండి. మీ రాశాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత జూన్ 2, 2026 నుండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళి ప్రవేశించి మీ యొక్క 5వ స్థానమైనటువంటి కర్కాటకంలో స్థిరపడబోతుంది 5 నెలల పాటుగా. పిల్లలు, విద్య, ప్రేమ, క్రియేటివిటీ, అదృష్టం, ఆదాయం వీటన్నిటి మీద కూడా గురు దృష్టి ఒక ఆశీర్వాద దృష్టి వేస్తే లైఫ్ ఎలా మారుతుందో మీరు ఊహించగలరా? ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్య మీ జీవితంలో ఏ బంగారు అవకాశాలు వస్తాయో స్టెప్ బై స్టెప్గా క్లియర్గా అర్థమవుతుంది. ప్రత్యేకంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, బిజినెస్లో ఉన్నవారికి, ప్రేమ, పిల్లలు, విదేశీ యోగాల గురించి డీటెయిల్గా మాట్లాడబోతున్నాండి. చివరిలో పవర్ఫుల్ రెమెడీస్ కూడా చెప్తాను. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వారికి 2026లో జరిగే గురు ఉచ్చ గోచారం గురించి. గురుగ్రహం ఒక్క రాశిలో 1 సంవత్సరం పాటుగా ఉంటారు. ఇదే కర్కాటకం రావడానికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలు పడుతుందండి. గురుగ్రహం ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు కూడా ఆరంభమవుతాయి. అంతటి పవర్ఫుల్ ప్లానెట్. సో 5వ స్థానంలోకి వస్తున్నారు కర్కాటకంలోకి. అంటే 5 అంటే పిల్లలు, విద్య, ప్రేమ, మానసిక ప్రతిభ, పూర్వపుణ్య ఫలాలు. ఇక్కడే గురుడు కూర్చొని ఉన్నారు, మీ రాశాధిపతి. అక్కడి నుంచి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు, మీ యొక్క లగ్నాన్ని చూస్తున్నారు, మీనాన్ని. మీ యొక్క స్వరూపము, ఆరోగ్యము, మనస్సు. 9వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు, భాగ్యము, ధర్మము, గురువులు. 11వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు, లాభాలు, ఆదాయం, నెట్వర్క్ మీద కూడా దృష్టి పెడతారు. ఇది మీ జీవితానికి లైఫ్ చేంజింగ్ యోగం కావచ్చండి. 5వ స్థానం మనం చేసిన పూర్వపుణ్యానికి వస్తున్న ఫలితాలే 5వ స్థానాన్ని చూపిస్తుందండి. ఆ స్థానంలో గురుడు వచ్చారు అంటే ఈ సమయంలో మీకు ఒక బహుమతుల ఫంటలాగా ఉంటుంది. ఈ సమయంలో విద్య, హైయర్ ఎడ్యుకేషన్, స్టడీస్, రీసెర్చ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మీ గ్రాస్పింగ్ పవర్, మెమరీ, కాన్ఫిడెన్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. ప్రేమలో ఉన్నవారికి, పెళ్లి కానీ మీనరాశి వారికి మంచి లవ్ ప్రపోజల్స్ కానీ లేకుంటే ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యే ఒక సంఘటనలు బాగా ఉంటాయండి. ఇప్పటికీ రిలేషన్లో ఉన్నవారికి అది మీ బంధాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే సమయం అని చెప్పవచ్చు. కమిట్మెంట్ కావచ్చు, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ డిస్కషన్స్ వంటి అవకాశాలు రావచ్చండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకి గర్భధారణ కానీ, సంతానం వంటి శుభ సూచనలు బలపడే సమయం అని చెప్పాలండి. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి అంటే విద్యలో ప్రతిభ, టాలెంట్లో మంచి పురోగతి కనిపించవచ్చు అండి. క్రియేటివిటీ కూడా సూచిస్తుంది 5వ స్థానం. ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, రైటింగ్, సినిమా, కంటెంట్ క్రియేషన్ ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇది ఇన్స్పిరేషన్ అప్రూవ్ అయ్యే సమయం అని చెప్పవచ్చు. కొత్త ఐడియాస్, కొత్త ప్రాజెక్ట్స్, వైరల్ అయ్యే కంటెంట్ ఇలాంటి విధంగా రావచ్చండి. మొత్తానికి నా టాలెంట్ బయటికి రావాలి అనుకునే మీనరాశి వారికి ఇది ఒక స్టేజ్ మీదకి తీసుకెళ్లే కాలం అండి. మరి అక్కడి నుండి మీ రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా, అంటే మీ ఆరోగ్యం, మీ ఓవరాల్ పర్సనాలిటీ,